జూన్ వస్తోందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అప్పుల కోసం వేట మొదలవుతుంది. అత్యవసరాల కోసం ప్లాన్ చేసుకున్న చిట్టీలను అయిన కాడికి పాడుకుంటారు. అధిక వడ్డీ అయినా సరే లోన్ తీసుకోక తప్పదు. మొత్తానికి చిన్నారుల అక్షరాభ్యాసమే అప్పుల కుప్పతో మొదలవుతోంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు కట్టాలి అంటే పేరెంట్స్ కు ఈ మాత్రం ఎక్సర్సైజ్ తప్పటం లేదు. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజుల పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడికి వెళ్లినా అక్షరాల లక్షల దాకా చదివించుకోవాల్సిందే. గవర్నమెంట్ స్కూల్లో వేస్తే తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో అన్న సగటు పేరెంట్ వీక్నెస్ ను క్యాష్ చేసుకోవడంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పోటీ పడుతున్నాయి. స్కూళ్లలో పైసా వసూలు దందా కొనసాగుతోంది. సేవాభావంతో నడవాల్సిన సెగ్మెంట్ కాస్త నాణ్యమైన విద్య ముసుగులో పక్కా వ్యాపారంగా మారింది. కార్పొరేట్ దోపిడీని ప్రజల ముందుంచే ప్రయత్నమే హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం చదువుకుందామా, చదువు కొందామా. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దందాపై హెచ్ఎంటీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. విద్యార్థుల పేరెంట్స్ ను ఆకట్టుకునేందుకు స్కూల్ యాజమాన్యాలు చేసే హంగామా అంతా ఇంత కాదు. బిల్డింగ్ డెకరేషన్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఒక ఎత్తైతే పేరెంట్స్ ను కార్పొరేట్ బుట్టలో పడేసేందుకు ఏర్పాటు చేసే కౌన్సిలర్ల టాలెంట్ మరో ఎత్తు. ఒక్కసారి స్కూల్కి వచ్చిన పేరెంట్ తమ పిల్లలను వారి స్కూల్లో చేర్పించాల్సిందే. వారి వాక్ చాతుర్యం అలాంటిది. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్లో హెచ్ఎంటీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అడ్మిషన్ కోసం వచ్చే పేరెంట్స్ కు స్కూల్ యాజమాన్యం ప్రతినిధి అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. మాటల గారడితో మాయ చేస్తారు. స్కూల్ గేట్ లో పిల్లలు ఎంట్రీ అయిన దగ్గర నుంచి స్కూల్ వదిలే వరకు ఏమేం చేస్తారో గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. వీళ్ల మాటల మంత్రం ముందు పేరెంట్స్ ఫీజుల భారం మర్చిపోతారు. విద్యార్థులను ఆకట్టుకోవడానికి కార్పొరేట్ విద్యా సంస్థలు స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి క్లాస్ రూమ్ల వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయి. స్కూల్ బిల్డింగ్లకు ఆకర్షణీయమైన రంగులు వేయడం దగ్గర నుంచి క్లాస్ రూముల్లో ఏసీలు, డిజిటల్ సౌకర్యాల కోసం భారీగా ఖర్చు చేస్తాయి. ఇలాంటి ఖర్చులన్నీ పేరెంట్స్ చెల్లించే ఫీజుల్లో నుంచే రికవరీ అవుతాయి. అది వేరే విషయం. ఎల్బీనగర్లోని ఒక కార్పొరేట్ స్కూల్లో ఫీజు, స్కూల్లో సౌకర్యాలు వింటే విస్తుపోవాల్సిందే. ముందుగా స్కూల్ టైమింగ్స్, పిల్లలపై కేరింగ్, లంచ్, స్నాక్స్ వివరాలను చక్కగా వివరిస్తారు. సిబిఎస్ఈ స్కూల్ అండి. టైమింగ్స్ వచ్చేసి 8:30 నుంచి 3 o'clock వరకు ఉంటాయి. గ్రేడ్ 1 PP1 నుంచి గ్రేడ్ 5 వరకు 3 o'clock, 6th నుంచి 10th వరకు 4 o'clock, 10:20 స్నాక్ బ్రేక్, 12:30 లంచ్ బ్రేక్ ఉంటుంది. చైల్డ్ తో పాటు పంపించాలి స్నాక్స్ అండ్ లంచ్, మధ్యలో డ్రాప్ చేయడానికి. అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అన్న హిందీ అన్న చూస్ చేసుకోవాలి. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్ చేసుకుంటే థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది అండ్ వైస్ వర్సా. అండ్ సెకండ్ లాంగ్వేజ్ PP2 నుంచి స్టార్ట్ అయ్యి 10th వరకు కంటిన్యూ అవుతుంది. థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి 4th నుంచి 8th వరకు ఉంటుంది. 9th 10th థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ యాజ్ అ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. పిల్లలను స్కూల్లో చేర్పించడం వరకే మన బాధ్యత, అక్కడి నుంచి అంతా వారే చూసుకుంటారు అన్నట్లుగా పేరెంట్స్ ను నమ్మిస్తారు. సబ్జెక్ట్ టీచర్సే కాకుండా పిల్లల పట్ల అదనపు కేర్ తీసుకోవడానికి క్లాస్ వైజ్ కోఆర్డినేటర్స్ కూడా అందుబాటులో ఉంటారని చెప్తారు. ఎప్పుడైనా క్లాస్ టీచర్ ను పేరెంట్స్ కలవచ్చు అని చెప్తారు. అడ్మిషన్ అయిన తర్వాత టీచర్స్ ను కలవడం అన్నది ఆ దేవుడికే ఎరుక. ఇక క్లాస్ కు చాలా లిమిటెడ్ గా విద్యార్థులను తీసుకుంటామని నమ్మబలుకుతారు. ఇంకా స్పోర్ట్స్ విషయానికొస్తే దేశంలో ఉన్న ఆటల పేర్లన్నీ వల్లవేస్తారు. వింటుంటే మన పిల్లలు ఆటల్లో ఎక్కడికో వెళ్లిపోయినట్లు కలల్లో తేలిపోవాల్సిందే. అన్ని లక్షలు పోసి స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తే ఈ స్కూల్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది జాతీయ స్థాయి ఆటగాళ్లు తయారు కావాలి? సబ్జెక్ట్ టీచర్స్, క్లాస్ టీచర్స్ కాకుండా క్లాస్ వైజ్ కోఆర్డినేటర్స్ కూడా ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పేరెంట్ కి వాడాలి. లేదు మీరు వచ్చి సబ్జెక్ట్ టీచర్ని కలవాలి, క్లాస్ టీచర్ని కలవాలి అంటే 3:15కి గేమ్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు వచ్చి మీరు కలవచ్చు. రెగ్యులర్గా వచ్చి కలవచ్చు, డైలీ వచ్చి కలవచ్చు. అండ్ క్లాస్కి వచ్చేసి 45 సెక్షన్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ క్లాసెస్ 30 or 32 నుంచి పిల్లలు ఉంటారు. అండ్ ఏ క్లాస్ అయినా కూడా 6 సెక్షన్స్ కన్నా మించి ఉండవు. అండ్ అకాడమిక్స్ కాకుండా స్పోర్ట్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. డైలీ మన యాక్టివిటీ క్లాస్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. అండ్ దాంట్లో స్విమ్మింగ్, ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, టైక్వాండో, వోకల్ డాన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్, చెస్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటుంది. మీరు ఎక్స్ట్రా ఏం పే చేయట్లేదు. అండ్ మండే రోజు స్విమ్మింగ్ అయితే నెక్స్ట్ డే ఇండోర్ ఉంటుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ డైలీ ఉంటాయి.
ఆల్టర్నేట్ డేస్ ఇండోర్ అవుట్డోర్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ మీకు టీచర్ పంపిస్తారు. స్కూల్ గురించి పిల్లల టైం టేబుల్ అన్నీ చెప్పి పేరెంట్ కొంత ఆకర్షితుడయ్యాడని నమ్మిన తర్వాత నెమ్మదిగా అసలు విషయానికి వస్తారు. అదే ఫీజు గురించి కూలంకుశంగా వివరిస్తారు. చదువుకు ఎంత కేటాయిస్తారో కానీ అప్లికేషన్ ఫీజు, కాషన్ డిపాజిట్, అడ్మిషన్ ఫీజ్ ఇలా రకరకాల పేర్లను చెవులకు ఇంపుగా ఆకర్షణీయంగా సెలవిస్తారు. యూనిఫామ్, బుక్స్, స్టేషనరీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మరి కాస్త కొసరితే జనవరిలోనే అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయని, ఫీజులో రాయితీ కావాలంటే దసరాకు ఆఫర్ ఉంటుందని, అప్పుడు అడ్మిషన్ తీసుకోవచ్చని విద్యను వ్యాపారంగా మార్చినట్లు చెప్పకనే చెబుతోంది ఈ మేడం. అయితే విషయం ఇక్కడితో అయిపోలేదు. ప్రతి ఏటా ఫీజు ఎంత పెంచుతారు, ఎలా పే చేయాలో ఆమె మాటలోనే వినండి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ 1200, కాస్ట్ డిపాజిట్ ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో అది 10,000, 10,000 వన్ టైం ఫీ, 30,000 అడ్మిషన్ ఫీ. ఇఫ్ యూర్ టేకింగ్ ఇద్దరు పిల్లలకి అడ్మిషన్ తీసుకుంటే మీకు ఇది వేవ్ ఆఫ్ ఉంటుంది అండ్ మీకు 50% డిస్కౌంట్ ఉంటుంది. సో 50 + 10, 25 + 1200, 26,200 పే చేసి సీట్ డ్రాప్ చేసుకోవాలి. ఇది సెకండ్ డిస్కౌంట్ కంప్లీట్ వేవ్ ఆఫ్. ఇది మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు పే చేయాలి. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి 1 week ఆఫ్ టైం పే చేయాలి. గ్రేడ్ 1 కి 41,000, గ్రేడ్ 3 కి 46,000. There is a complete waiver of admission fee as well as caution deposit. You just have to pay 11,200 per child in block. First grade to 1,10,000, third grade to 1,35,000. And 3 terms to pay చేయాలి. Transport వచ్చేసి ఆప్షనల్. కిలోమీటర్స్ బట్టి మీ annual charges ఇది మళ్ళీ 3 terms లో డివైడ్ అయ్యింది. ఇది అమౌంట్ 3 terms లో డివైడ్ అయింది. అండ్ నర్సరీకి గ్రేడ్ 1 వచ్చేసి 12,000, grade 3 కి కూడా 12,000. For books and uniform you will be getting free price of uniform and complete book kit including the stationery. ఈ విద్యా వ్యవస్థను చూస్తుంటే భయం వేస్తుంది. విద్య వ్యాపారంగా మారిపోయింది. మామూలు వ్యాపారం కాదు. కార్పొరేట్ ఆఫీసుల కంటే కూడా, ఐటీ ఆఫీసుల కంటే కూడా ఈ విద్యా వ్యవస్థని దానికంటే మరో స్థాయికి తీసుకెళ్లిపోయారు అనమాట. ఇక్కడ ఉన్న విద్యా స్కూళ్లను పెట్టుకున్న యజమానులు ఎట్లుందంటే, ఒక సామాన్యుడు, మాలాంటి సామాన్యుడు పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక స్కూల్ ఉందండి, కార్పొరేట్ స్కూల్ అంటారు దాన్ని. మళ్ళీ ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అనేటోళ్ళు, లేకపోతే హై స్కూల్ అనేటోడు, లేదా పబ్లిక్ స్కూల్ అంటారు. ఇప్పుడు అయ్యి అంటలేదు, కార్పొరేట్ స్కూల్ అంటున్నారు. బిర్లా కార్పొరేట్ స్కూలు, అక్షర కార్పొరేట్ స్కూలు, ఇట్లా ఒక్కో స్థాయిని బట్టి, స్కూళ్ళను బట్టి ఫీజు వసూలు చేస్తారు. ఒక ఫుల్ ఫీజు పోతే ఎల్కేజీ ఫీజు 80,000 అండి. ఒక సామాన్యుడు సంవత్సరం మొత్తం సంపాదించుకున్నా గానీ 80,000 రాదు. ఇది క్యాష్ లోనే పే చేయాలి. ఇదంతా మీరు ఆన్లైన్ పే చేసుకోవచ్చు. From grade 6. Yes, that is a course fee that you have to pay from grade 6. This is uniform and this is for books. Uniform and book. Together 15,000. Yeah, you don't have to buy anything from outside. Only shoes, socks, bag మీరు బయట కొనుక్కుంటే సరిపోతుంది. మిగతాదంతా స్కూల్ ప్రొవైడ్ చేస్తారు. 80,000, ₹1,00,000, 2,00,000 ఈ స్కూల్ ఫీజులు కాకుండా అదనంగా బస్సుకి 30,000, 40,000 బస్ ఫీజులు వసూలు చేస్తారు. ఈ అన్ని ఒకైతే మళ్ళా డ్రెస్ అంటారు, వాళ్ళ స్కూల్లోనే డ్రెస్ కుట్టించుకోవాలంటారు, వాళ్ళ స్కూల్ పేరున్న బుక్సే కొనుక్కోవాలంటారు. వాళ్ళు బయట తెచ్చుకుంటామండి, బయట మాకు మార్కెట్ లో తక్కువ దొరుకుతాయి అంటే లేదండి, మా స్కూల్ పేరున్న బుక్సే కొనాలా, మేము ప్రింట్ చేసిన మెటీరియల్ కొనాలా అంటారు. ఇది ఎక్కడికి పోతున్నామండి ఇవన్నీ? దీంట్లో మనకు ఫీజులు అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అడ్మిషన్స్ ఉన్నాయి కదా, అడ్మిషన్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అంటే ఆఫర్ తీసుకోవాలి ఎప్పుడు ఉంటుంది? దసరా లాస్ట్ ఇయర్ మీకు దీని మీద 15% 20% ఇప్పుడు మనకు నామ్స్ ప్రకారం లేకపోతే నాట్ ప్రకారం అండ్ ఎవ్రీ ఇయర్ 10% తగ్గుతుంది. ఇంకా బేరమాడితే కుదరదని పిల్లల విజ్ఞానానికి పరీక్ష ఉంటుందని చెప్తారు. ఎన్ని ప్రశ్నలుంటాయి, ఎన్ని మార్కులు రావాలి అన్నది చెప్తూనే మధ్యలో వచ్చిన వారికి అసలు అడ్మిషన్ ఉండదని తీయగానే బెదిరించే ప్రయత్నం చేస్తారు. ఇంకా స్కూల్ పక్కనే మంచి కాలనీ ఉంటుందని, ఇక్కడే ఇల్లు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తప్పుతుందని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇంకేముంది, ఇంకా బేరమాడితే ఇంత మంచి స్కూల్లో అడ్మిషన్ రాదేమో అన్న బెంగతో సదరు పేరెంట్ సైలెంట్ గా అడిగినంత చెల్లించుకోవాల్సిందే. 8th క్లాస్ ఒకటి, ఫస్ట్ క్లాస్ ఒకటి. 8th క్లాస్ కి అసెస్మెంట్ ఉంటుందండి. ఎగ్జామ్ లో వాళ్ళు 50 మార్క్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మినిమం 25% రావాలి. హై స్కూల్లో లేదండి సీట్స్, అంటే నాకు తెలిసి 3 to 4 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా షిఫ్ట్ అవుతున్న వాళ్ళ సీట్స్ మేము ఫిల్ చేస్తాం. 9th 10th అడ్మిషన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి సెంట్రల్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారు నుంచి వాళ్ళు షిఫ్ట్ అయ్యే సీట్స్ మేము ఫిల్ చేస్తాం అంతే. 27,000. That will be around 2,700 per month. This will be divided into 10 months.
took was right now. Okay. I'm trying from Aruna. Okay, so you're planning to shift? Yeah, I'm planning to shift and to start Okay, you have a very good problem with this. అక్కడ తీసుకొని అక్కడ తీసుకుని Transport అక్కర్లేదు. Yeah. Just, ఇక్కడ ఈ problem. అపార్ట్మెంట్ అక్కడ ఎక్కువైనా నో ప్రాబ్లం పిల్లలు ట్రావెలింగ్ పేరెంట్స్ చెల్లించే ఫీజుకు అంతే వర్త్ ఉంటుందని హామీ ఇస్తారు. ఫస్ట్ క్లాస్ విద్యార్థికి బుక్స్, అడ్మిషన్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ కు అక్షరాల ఎంతవుతుందో మేడం మాటలోనే వినండి. ఫీజుల వివరాలు విని అడ్మిషన్ కావాలంటూ స్కూలుకు వెళ్లిన హెచ్ఎంటీవీ ప్రతినిధి నోరెళ్లబెట్టాల్సొచ్చింది. ఫినిష్ అయిపోయింది. ఫీజు విషయంలో ప్రాసెస్ ఫస్ట్ క్లాస్ 1,10,000 ఇప్పుడే 10,000 మళ్ళీ బుక్స్ కింద అలా Books and Okay. 12,000. 1,10,000 12,000 అంటే 1,20,000 ఇలా అదనంగా ట్రాన్స్పోర్ట్ మనకు ఇష్టం ఉంటే ట్రాన్స్పోర్ట్ Transport, అంతే. అంటే నాకు కిలోమీటర్లు Kilometers. ఎట్లా ఉంటుంది 0 నుంచి 5 kilometers కు 27,000 per annum. సంవత్సరం. మీకు 2,700 పడుతుంది. అది 10 months కదా, 10 నెలలు కదా. 10 నెలలు అంటే 2,700 పడుతుంది. వెరీ నామినల్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్. అండ్ బుక్స్ అండ్ యూనిఫామ్ కూడా 3 pairs యూనిఫామ్ వస్తుంది. కంప్లీట్ బుక్ కిట్, స్టేషనరీ, బుక్స్, కవర్స్ అన్ని వస్తాయి. దీనికి బైబిల్ టు బ్లాక్ ద సీట్. డొనేషన్ అనేది ఏం లేదు. డొనేషన్ అని కాదు సార్, అడ్మిషన్ ఫీ ఉంటుంది. మీరు స్కూల్ చేయడం డెఫినెట్గా అడ్మిషన్ ఫీ ప్రతి స్కూల్లో ఉంటుంది. మా దగ్గర కూడా ఉంది. దాంట్లో 50% డిస్కౌంట్ ఉంది. 15,000 26,200 పే చేసి సీట్ బ్లాక్ చేసుకోవాలి. 26,000 అంటే దీంట్లో రాదు. ఇది 20,000 అదనంగా. ఎందుకు అంటే అడ్మిషన్ అవుతుంది కాబట్టి. అది 1 time ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఉండదు. 12th grade వచ్చే వరకు మీరు అక్కడి నుంచి పే చేయనక్కర్లేదు. 50% డిస్కౌంట్ ఉంది సార్. హై స్కూల్కి ఇప్పుడు మీరు 8th class అని అంటే 8th class కి 41,200 పే చేయాలి. అడ్మిషన్ ఫీజు అడ్మిషన్ 1 time అప్లికేషన్ రిజిస్ట్రేషన్ 41,200 పే చేయాల్సింది. 6th నుంచి గ్రేడ్ని బట్టి అడ్మిషన్ ఫీజు ఉంటుంది. ఆఫర్ ఉంది సార్. ఇప్పుడు చిన్నపిల్లలు PP1, PP2 వాళ్ళకి అసలు అడ్మిషన్ ఫీ ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కాబట్టి. 1st నుంచి 5th వరకు 50% డిస్కౌంట్ ఉంది. హై స్కూల్లో 26,200 50% డిస్కౌంట్ ఇస్తాం. 51,200 కి 50% డిస్కౌంట్. నెక్స్ట్ 16 నుంచి 41,000 10,000 వేస్తే రీఫండ్ అమౌంట్ ఉంటుందో అంటే రీఫండ్ ఇచ్చేస్తాను మనం. రీఫండ్ ఉండదు. ఆ అమౌంట్ మేము ఛార్జ్ చేయట్లేదు. మీరు పే చేస్తామంటే పే చేస్తాం. ప్రతి స్కూల్లో ఇంతమంది అది బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇంతమందికి స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని స్థానికంగా ఉన్న ఎంఈఓలు, డిఈఓలతో స్కూల్ యజమానులు కుమ్మక్కయ్యి అవి ఎక్కడ పాటించట్లే. ఇస్తున్నాం అంటున్నారు. ఇస్తున్నారు, ఏ ఫీజులు తీసుకుంటున్నారు, ఏ డొనేషన్లు తీసుకుంటున్నారు, అక్కడ వాళ్ళ పేరు రాస్తున్నారు. ఇక్కడ అధికారులు సరి అయిన పర్యవేక్షణ లేదు. వాళ్ళ యొక్క అవినీతికి ఇది పరాకాష్ట అండి. ఇంతకుముందు ఎక్కడైనా స్కూల్ ఉందంటే చూసి ప్లే గ్రౌండ్ ఉండి మంచిగా స్పోర్ట్స్ కు సంబంధించిన ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ ఉండేది. ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా, మాక్సిమం ఏ స్కూల్లో చూసినా ఓ బిల్డింగ్ లాగా ఉంటదండి. అది అపార్ట్మెంట్ అనుకోవాలా లేకపోతే స్కూల్ అనుకోవాలో కూడా అర్థం కాదు. దాంట్లో లక్షల ఫీజు ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? అధికారులు ఏమో జేబులు నింపుకుంటున్నారు. అటువంటి అన్ని సీల్ చేయాల్సిన అధికారులు ఆ స్కూల్ దగ్గర పోయి స్కూల్ యజమానులతో కుమ్మకయ్యి వాళ్ళ దగ్గర నిలమామూలు తీసుకుంటున్నారు. కంప్లైంట్ ఇచ్చిన విద్యార్థి సంఘాల పైన మన ఉల్టా కేసులు పెట్టిస్తారు వీళ్ళే అధికారులే పోయి. ఇది ఎటుపోతున్నామండి? ఇప్పుడైనా మాలాంటి సామాన్యులు కోరుకునేది ఒకటే, విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. అధికారుల పైన నిరంతరం నిఘా అనేది ఉండాలా. అధికారులపై నిఘా ఉంటే అధికారులకు భయం ఉంటది. అధికారి తప్పు చేయకపోతే కింది స్థాయిలో ఉన్న ఎవ్వరు కూడా తప్పు చేయడానికి ధైర్యం చేయరు. చూసారుగా, ఇది కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దందా. ఎల్బీ నగర్లోని ఓ స్కూల్లో జరుగుతున్న విద్యా వ్యాపారం ఇలా ఉంటే, నాదర్గుల్లోని ఓ ప్రముఖ విద్యా సంస్థ లీలలను రేపటి ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తోంది హెచ్ఎంటీవీ. చదువుకుందామా చదువు కొందామా కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.